ఈ లైను మన మెడ్ ప్లస్ మెడికల్ షాప్ దగ్గర ఉన్న లైను. బహుశా ఈ లైన్ నెంబర్ నాకు తెలియదు, బహుశా 11th లైన్ అనుకోవచ్చు. 10th లైన్ కూడా వెళ్దాం. ఇది 10th లైన్. బహుశా ఎండ కూడా ఉంది. ఎండ కూడా ఉన్నప్పటికీ కూడా నీళ్లు నిల్వ అయితే అలాగే ఉన్నాయి. 10th లైన్ ఇదిగో 10th లైన్ మన పార్క్ స్ట్రీట్ ఇదంతా. ఇది 10th లైన్. అదేవిధంగా 9th లైన్కి వెళ్దాం. ఇదిగో ఇది 9th లైన్. ఈ 9th లైన్లో మా చర్చ్ కూడా దరిదాపు నడుము పైన అవుతుంది. 9th లైన్ ఇదంతా కూడా 9th లైన్. ఇంకా వాటర్ అట్లాగా ఉంది. ఇదిగో ఇది 8th లైన్. అంబాపురం 8వ లైను. రాత్రి కంటే ఇప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువగా వచ్చాయండి. ఇదిగో ఇది 8th లైన్. లైన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి నీళ్ళు. 8th లైన్ కూడా. ఇదేమో 7th లైన్. దీన్ని పెద్దగా ఈ లైన్ని పెద్దగా ఎవరు వాడరు. అటువైపు 8th లైన్ నుంచి అయినా వస్తారు, తక్కువ ఒకళ్ళిద్దరు బహుశా దీన్ని 7th లైన్ వాడతారు అంతే బహుశా. ఇదేమో 6th లైన్. మన గ్యాస్ గోడౌన్ ఏరియా ఉన్నటువంటి 6th లైన్. ఇది 5th లైన్. 5th లైన్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది, ఏమాత్రం తగ్గినట్టుగా లేదు. ఇది కూడా మనకి 5th లైన్ కూడా పెరిగినట్టుగానే ఉంది. ఇది 4th లైన్. ఇది మన లైన్లో 4th లైన్లో కొంచెం రోడ్డు మీద వరకు లేకపోయినా ఈ సిమెంట్ రోడ్లో ఉన్నటువంటి జనాన్ని ఇంకా తీసుకుని వస్తూనే ఉన్నారు. ఇదిగో చక్కగా బోట్స్ మీద తీసుకుని వస్తూ ఉన్నారు. ఎవరికైనా బోట్ సాయం కావాలంటే మీరు ఇంకా ఫోన్ చేసి బోట్ సాయం ద్వారా తీసుకొచ్చుకోవచ్చు. ఇది 3వ లైన్. 3వ లైన్ కూడా సేమ్ వాటర్ పరిస్థితి అదే విధంగా ఉంది. 3వ లైన్ అంతా కూడా ఇదే విధంగా వాటర్. ఇది 2వ లైను. 2వ లైన్లో కొంచెం ఫ్లోటింగ్, అది మీకు అక్కడ కనిపిస్తూ ఉందండి, కొంచెం ఫ్లోటింగ్ ఉంది. 2వ లైన్ కూడా బాగా ఇది మామూలుగానే డౌన్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం 1వ లైన్కి వచ్చాము. ఇది ఇక్కడ నుంచి మనకు వాటర్ వెళితే వెళ్ళేటువంటి మార్గం, లేదంటే ఇక్కడ నీళ్ళు ఎక్కడికక్కడికి మనకి స్ట్రక్ అయిపోతాయంటే ప్రజెంట్ ఎటు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ మార్గం కానీ లేదు. ఇది అంబాపురం 1 నుంచి మొత్తం అన్ని లైన్స్ కూడానండి. కాబట్టి ఇది ఒకసారి గమనించండి. ఇది ఆహ్వాన్ కళ్యాణ మండపం దగ్గర. ఆహ్వాన్ కళ్యాణ మండపం దగ్గర ఇంకా రోడ్ నీళ్ళు అట్లాగే ఉన్నాయి. ఇంకా ఇది ఒక అడ్డ రోడ్డు. అదేవిధంగా కట్టమే నుంచి ఇది కూడా మనదే. ఇది ఒక అంబాపురం రోడ్డు. ఇదిగో అసలు పంచాయతీలోకి ఈ విధంగా వస్తుంది. ఇటువైపు ఎటు కూడా నీళ్ళు వెళ్ళేటువంటి మార్గం లేదు. మొదటి 2 రోజులు ఇటువైపు ఈ మసీద్ దగ్గర నుంచి మాత్రమే నీళ్ళు వెళ్ళినట్టుగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు మరి మాకు నీళ్ళు వెళ్ళేటువంటి మార్గాన్ని మీరు దయచేసి కొంచెం అంబాపురం ఇన్నర్ రింగ్ రోడ్ పక్క పంచాయతీని మీరు జ్ఞాపకం తెచ్చుకోవాల్సిందిగా మీకు హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. పైలలో నీళ్ళు వెళ్ళేటువంటి విధంగా చేయాలని యార్లగడ్డ వెంకటరావు గారికి, ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, ఎమ్మెల్యే గారు.